మై నేమ్ ఈజ్ ఐశ్వర్య. నేను చింతల్ నుంచి వచ్చాను. ఫస్ట్ నాకు ఈ ప్రోగ్రాము మా డ్యాన్స్ టీచర్ ద్వారా తెలిసింది. తర్వాత మా పేరెంట్స్ చెప్తే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేయగలిగాను. నేను కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది గర్ల్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇది గర్ల్స్ వాళ్ళు విన్ అయ్యడానికి మంచి ఇంకా అచీవ్మెంట్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇంట్లో పేరెంట్స్ మీకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చినారంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు నాకు. మా పేరెంట్స్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నన్ను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు. సో ప్రెజెంట్ మీరు ఏం చదువుతున్నారు? నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఓకే, మీ ప్యాషన్ ఏంటి? లైక్ వాట్స్ యువర్ డ్రీమ్? డాక్టర్. సో డాన్స్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు కల్చర్ లో డాన్స్ అంటే మన కల్చర్ ని కూడా మనం మర్చిపోవద్దు కదా అన్నట్టుగా. సో కల్చర్ ని రిప్రజెంట్ చేసేటట్టు డాన్స్ పర్ఫార్మెన్స్. Myself Shanmukhi from Chintal. From when I was small, I like to dance. Dance is my favorite and dance is my passion too. When I was grown up, I want to be a dancer as well as my career is as a software engineer. I want to represent our India culture and heritage too. That's what. And my parents support me a lot. My parents, I'm grateful to my parents, Mr. and Mrs. Padasadari and Bhagyalakshmi. They used to support me a lot. Thank you. Okay, so how do you know about the event? My parents told me at my mother office. They actually my age was 13. So they called and they took permission and I did. నా పేరు నాగవైష్ణవి. నేను 10th క్లాస్ చదువుతున్నా త్రివేణి స్కూల్లో. చింతల్ నుంచి వచ్చా. ఈ ప్రోగ్రాం నాకు మా గురువు గారు శ్రీ కొర్లపతి సురేఖ ప్రసాద్ గారి వల్ల దక్కింది. అంటే మ్యామ్ నాకు అడ్వైస్ ఇచ్చారు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మా టీచర్ సపోర్ట్తో మా పేరెంట్స్ సపోర్ట్తో నేను ఇక్కడి వరకు వచ్చా. ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు వచ్చి ది తేజశ్రీ. నేను సిద్ధార్థ హై స్కూల్లో చదువుతున్నాను. ఈ ప్రోగ్రామ్ వచ్చి కిట్ నన్ని పరి లిటిల్ మిస్ ఇండియా అనేది ఆడపిల్లల యొక్క టాలెంట్ని షోకేస్ చేయడానికి చేశారనమాట. సో ఇది సేమ్ మేము కూడా ఒకటే డాన్స్ క్లాసు సురేఖ మ్యామ్ గారే మాకు ఇది చెప్పారు. సో మేము పార్టిసిపేట్ చేసాము. నేను వచ్చి నటేష కౌతమ్ శివుడి సాంగ్ పైన పార్టిసిపేట్ చేశాను. ఇది వచ్చి నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మూమెంటోస్ ఇస్తారు అండ్ ఇది వచ్చి ఒడిస్సాకి ట్రిప్ వెళ్ళడానికి అని చెప్పి చేశారనమాట. 3 members ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, క్లారిటీగా తెలీదు. సో ఒడిస్సాకి తీసుకెళ్తారనమాట. మంచి ఆపర్చునిటీ ఇది. థ్యాంక్ యూ. ఐఎమ్ ది తనుష్క సత్యదుర్గ ఫ్రమ్ గ్రేడ్ 10th ఆఫ్ సిద్ధార్థ హై స్కూల్. అంటే ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అయింది. అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు గర్ల్స్ ఉన్న దాంట్లో ఎవరు తన స్కిల్స్ని బయట పెట్టలేకపోతున్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఎలా అంటే వాళ్ళ స్కిల్స్ని బయట పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. సో నేను కూడా సేమ్ సాయి శివ డాన్స్ అకాడమీ నుంచి వచ్చాను. సో మా గురువు గారి పేరు సురేఖ ప్రసాద్ గారు. సో మా గురువు గారి వల్ల మా పేరెంట్స్ వల్ల వాళ్ళు అంటే వాళ్ళ కళ కానీ వాళ్ళ కళ నిర్వహించలేకపోలే కాబట్టి నా వేలో వెళ్తున్నాను. సో నేను చేసిన ప్లేట్ ఇంకా పాట్ సాంగ్ అనేది నేను చాలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలా ఇంత మంచి అచీవ్ చేసుకున్నాను. ఈవెంట్ అంటే సేమ్ మా డాన్స్ టీచర్ అడ్వైజ్ చేశారు. సో బై ద వే ఐ డన్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. My name is Rakshita. I am from TGSWRS JC Girls Mominpet School. So now I came here to perform, to play piano, and I performed well. And it is my first event to reach this place. And also my teachers pampered me in this event very much, and also without my father guidance I didn't learn this piano, and also I liked this event. అయితే మేము వికారాబాద్ నుంచి వచ్చినాము. మా బిడ్డ మరి సోషల్ వెల్ఫేర్ మోమిన్పేట వికారాబాద్ హాస్టల్లో చదువుతుంది 10th క్లాస్. అయితే ఆమెను ప్రోత్సాహం చేసినాను. ఏమనంటే క్యాషియో నేర్చుకుంటా అంటే ఇంట్లో నేర్పిన ఆ యొక్క ప్రోత్సాహం వల్ల ఇక్కడ హైదరాబాద్ నాంపల్లిలో మరి యూనివర్సిటీలో మరి చక్కని వాయించింది క్యాషియో. అయితే
ఆడపిల్ల ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ఈ విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో మరి సంతోషించడం కాకుండా ఎంతో మరి వాళ్ళు ముందుకు ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ ప్రోగ్రామ్, డ్యాన్సు, మరి మిగతా సోలో సాంగ్స్, పర్ఫార్మెన్స్ అనేక మంది చాలా సంతోషించింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టేజ్ ఫియర్ పోతుంది. ఫస్ట్ టైం ఇప్పుడు రావడం వీళ్ళు ఫస్ట్ టైం ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు కొంచెం 100%లో 50% వాళ్ళకు స్టేజ్ ఫియర్ పోయింది. నెక్స్ట్ టైము ఇంకా చాలా బాగా చేస్తారు. ఇంకా మంచిగా వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తే వాళ్ళంత ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన వికారాబాద్ యొక్క డ్యాన్స్ మేడం ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ మా పిల్లలను ఎంతో వికారాబాద్ నుంచి ఇక్కడికి నాంపల్లికి తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల వారు ఎంతో నేర్చుకున్నారు. ఎంతోమంది పిల్లలు వారు కూడా వాళ్ళతో పాటు చూసినారు, నేర్చుకున్నారు. ఇంకా అంటే నెక్స్ట్ టైము ఇంకా చాలా బాగా చేయడానికి వాళ్ళకు మంచిగా అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్.